దేవభూమిగా పిలిచే తిరుపతి సాక్షిగా విజయ్ దేవరకొండ పేల్చిన ఒక్క డైలాగ్ ఇప్పుడు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రకంపనలకు తోడు విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నీ ముసురుకుంటున్నాయి. స్టార్గా ఎదగాలన్నటువంటి వాడికి వినయం, విధేయత, అణకువ ముఖ్యం అంటున్నటువంటి ఈ తరుణంలో కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే అది కావాలా, మిగతా వాళ్ళెవరికీ అవసరం లేదా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సమాధానం వెతుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గారితో. సార్ నమస్తే కిరణ్ గారు. నమస్తే సార్. కిరణ్ గారు, మీరు చేసినటువంటి వీడియో చూశాను. విజయ్ దేవరకొండకి అణకువ అవసరం అనేటువంటిది మీ ఉద్బోధ, హితబోధ, ఇంకేదన్నా అనుకోవచ్చు. బేసికల్గా ఎందుకు విజయ్ దేవరకొండ వచ్చినప్పుడే ఈ టాపిక్ వస్తుంది, మిగతా వాళ్ళ వైపు ఎందుకు రావట్లేదు? నేను అదే అంటున్నా, నా ప్రశ్న అదే. విజయ్ దేవరకొండ చక్కగా తిరుమల వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, తిరుపతిలో ట్రైలర్ లాంచ్ చేశారు. చర్చ దేని మీద జరగాలి? ట్రైలర్ ఏంటి, అందులో విజయ్ దేవరకొండ ఎట్లా చేశాడు, ఆ సన్నివేశాల కథ ఏముంటుంది, డైరెక్షన్ ఎట్లుంది, టేకింగ్ ఎట్లుంది, దీని మీద మాట్లాడుకోవాలి. దాని మీద కాకుండా విజయ్ దేవరకొండ డైలాగుల మీద మనం ఎందుకు చర్చ పెట్టుకుంటున్నాం? కారణం ఎవరు? విజయ్ దేవరకొండనే. విజయ్ దేవరకొండ మామూలు మాటలు మాట్లాడు. విజయ్ దేవరకొండ ఇదేమన్నా ఫస్ట్ టైం అనుకోండి, ఓకే, ఫస్ట్ టైము ఏదో ఊపిలో మాట్లాడాడు అనుకోవచ్చు. ఎప్పుడు విజయ్ దేవరకొండ స్టేజ్ ఎక్కినా ఏదో ఒక వివాదాస్పదమైన డైలాగ్ మాట్లాడడం, వ్యాఖ్యలు చేయటం, అది శోభనివ్వదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, విజయ్ దేవరకొండ మీద నాకు ఇది విజయ్ దేవరకొండ నేను విమర్శించట్లేదు, కన్సర్న్ చూపిస్తున్నా. అయ్యో విజయ్ దేవరకొండ మంచి టాలెంటెడ్, అలాంటి టాలెంట్ ఉన్న విజయ్ దేవరకొండ ఇవాళ కేవలం తన నోటి దూల వల్ల, తన ప్రవర్తన వల్ల అతను దూరం కాకూడదు ఇండస్ట్రీకి, అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతోనే చెప్పా. కష్టపడి పైకి వచ్చిన వాడంటే ఎవరికైనా ఇష్టమే. అది విజయ్ దేవరకొండ కావచ్చు, లేకపోతే నాని కావచ్చు, లేకపోతే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు రవితేజ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ. అసలు వాళ్ళందరికి కూడా అసలు కష్టపడి ఒక సినిమా ప్రపంచంలో, సినిమా ఇండస్ట్రీలో హేమాహేమీలు ఉన్నారు. ఒక ఒక సామాజిక వర్గం ఆధిపత్యంలో నడుస్తున్న దీంట్లో కూడా వేరే సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి గారు వీళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఆదర్శం అంటా నేను. అటువంటప్పుడు మీకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు విజయం సాధించవచ్చు అని ఆయన చూపించారు. మీరు కూడా ఆ బాటలో వెళ్ళండి ఖచ్చితంగా, కానీ వివాదాలతో కాదు, విషయంతో వెళ్ళండి, విజయంతో వెళ్ళండి అని చెప్తున్నా. నీ అబ్బా అనే ఒక పదం వాడినందుకు అభ్యంతరమా, లేకపోతే తిరుపతి సాక్షిగా అది వాడినందుకు అభ్యంతరమా? తిరుపతిలో మాట్లాడారా, ఇంకో దగ్గర మాట్లాడారా, అసలుకి దాని గురించి అసలు సబ్జెక్ట్ కాదు. వానెక్క ఏ నా కొడుకు మనల్ని ఆపేది, ఇవా మనం చూపించేది. మీరేమో మీ ఫ్యాన్స్ని రౌడీ బాయ్స్ అంటారు, మీరేమో రౌడీ అనే ఒక టీషర్ట్కి బ్రాండింగ్ చేసుకుంటున్నారు. మీరు మాట్లాడే మాటలు కూడా రౌడీ మాటలే ఉంటున్నాయి. ఏ వైపుకి వెళ్తున్నాం మనము? మీకు కేవలం ఆ యూత్ ఎవరైతే మీరు రౌడీ బాయ్స్ అనగానే రెచ్చిపోయే యూత్ వాళ్ళు మాత్రమే కావాలా? మీకు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మీ సినిమాకి రావద్దా? ఇది నా ప్రశ్న. కోర్స్ సినిమా అద్భుతంగా ఉందనుకోండి, ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. సినిమా ఓకే అనుకోండి, ఈవెన్ దో ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి అంటున్నా నేను కదా. సో నువ్వే అంటావు, ఆయనే అంటాడు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒకసారి అంటాడు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా కానీ మీరు నన్ను ఇట్లా అభిమానిస్తున్నారు, మా అయ్యేమున్న స్టార్ హీరోనా, ఒకటి పోతే 4 సినిమాలు నాకు తీయడానికి. ఇట్లాంటి డైలాగులు ప్రతి సందర్భంలో నాకు ఎవరు లేరని చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తాను. ఓకే, దానికి కూడా నేనేమంటాను. కాకపోతే నేను అంటుంది ఏంటంటే, మీరు ఇవాల్టి రోజుల్లో నిజంగా చెప్తున్నా, ఇవాల్టి రోజుల్లో చిరంజీవి గారికి ఉన్నంత కష్టం కూడా లేదండి. ఇవాల్టి రోజుల్లో ఏంటి, ఒకే ఒక రీల్తోనే ఫేమస్ అయిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కచ్చాబాదం అని ఒక పాటతో ఆయన ఎంత ఫేమస్ అయ్యాడు, కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయింది, కుర్చీ తాత ఎంత ఫేమస్ అయ్యారు. ఇవాళ మీకు టాలెంట్ ఉంటే ఆపేవాడు ఎవ్వడూ లేడు, కానీ వాళ్ళంతా ఏకదినకా సుల్తాన్గా మిగిలిపోయారు కదా. అదే నేను అంటుంది, టాలెంట్ ఉంటే అంటున్నా. ఆ ఒక్క విషయంలో ఒక్కసారి అలా వెలిగితే తర్వాత ఆరిపోతారు. కానీ నిజంగా మీరు టాలెంట్ ఉందనుకోండి, మీరు అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వెళ్తారు.
ఆ అవకాశం అతను పుష్కలంగా, అతనిలో హీరో మెటీరియల్ అతను. అలాంటి హీరో మెటీరియల్ చేతుల పాడు చేసుకోవద్దని చెప్తున్నా తప్ప అతను నేను విమర్శించట్లేదు. అతనితో కోపంగా, అతని మీద నాకేం కోపము ద్వేషం లేవు. అయ్యో కష్టపడి నేను కష్టపడి పైకి వచ్చినండి, మీరు కష్టపడి పైకి, ఎవరు మీ రంగంలో, మన రంగంలో మీరు, మీ స్థాయిలో మీరు, నా స్థాయిలో నేను ముందుకెళ్తూ ఉన్నాం. మనమే బలుపు మాటలు మాట్లాడామనుకోండి ఎలా ఉంటుంది? ఉదాహరణ చెప్తాను విజయ్. మీ దగ్గర ఇద్దరు కుర్రాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఒక కుర్రాడికి విపరీతమైన టాలెంట్, అద్భుతం, కానీ వాడికి అస్సలు క్రమశిక్షణ ఉండదు. టైంకి ఆఫీస్కి రాడు, మీరు చెప్పిన పని టైంకి చెయ్యడు, అసలుకి అరగెన్స్తో మాట్లాడుతుంటాడు. మీకేమనిపిస్తుంది? మీ సంస్థలో ఉంచుకుంటారా, ఉంచుకోరా? ఉంచుకోరు. అది ఇంకో కుర్రోడు ఉన్నాడు, పర్లేదు, అంత మరి వేస్ట్ ఫెలో కాదు కానీ టాలెంట్ ఉంది, కానీ వాడంత కాదు. కానీ వాడు మీరు ఉదయం 10 గంటలకు ఆఫీస్ రమ్మంటే 9కి వచ్చేస్తాడు, 6 గంటలకు వెళ్ళమంటే 7 దాకా ఉంటాడు, కొత్తవి నేర్చుకోవాలని తపన పడుతుంటాడు, క్రమశిక్షణగా మీరేం చెప్తారని ఎదురు చూస్తుంటాడు మీ నుంచి నేర్చుకోవటానికి. అలాంటి వాడిని ఉంచుకుంటారుగా. నేను అదే అంటున్నా, అది మీడియా ఆఫీస్ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా, ఇంకో చోటైనా. లైగర్ సినిమా ఫ్లాప్ అయింది, అవునా కదా? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇద్దరు కుర్రాళ్ళు, ఒకడేమో పోకిరిగా ఉంటాడు, బైక్ మీద వెళ్ళి పడిపోతాడు. అదే ఒక పిల్లోడు చాలా మంచివాడు, చాలా అందరి దగ్గర పెద్దలందరూ కూడా వాడిని మంచి పిల్లోడు అంటారు, వాడు బైక్ మీద పడిపోతాడు. ఇద్దరు తప్పు లేకుండా బైక్ నుంచి పడ్డారు. కానీ వీడి పట్ల ఏమంటారు తెలుసు, సమాజం ఏమంటారు తెలుసు, అయ్యో మంచి పిల్లాడయ్యా పడ్డాడు, అయ్యో తొందరగా వాడికి బాగు చేయాలంటాడు. వాడు పోకిరండి, వాడికి అట్టే కావాలి అంటారా లేదా? లైగర్ అప్పుడు కూడా అదే జరిగింది. లైగర్ అప్పుడు ఫెయిల్ అయినప్పుడు బాగా అయిందిలే, వీడికి మామూలుగానే ఉండట్లేదు, ఇక ఇది కూడా హిట్ అయ్యింటే మామూలుగా ఇంకేముంటుంది అన్న మాటలు వినపడతాయి. లైగర్ అపజయంలో విజయ్ దేవరకొండ పార్ట్ కన్నా పూరి జగన్నాథ్ పార్టీ ఎక్కువ ఉంటుంది కదా. సినిమా అదే లైగర్ బ్లాక్ బస్టర్ అయ్యి ఉంటే విజయ్ దేవరకొండని ఇంకడో ఆకాశానికి ఎత్తేసేవాళ్ళుగా. ఇప్పుడు సినిమా ఫ్లాప్లో, విజయంలో, రెండింటిలో అది ఉమ్మడి పాత్రనే ఉంటుంది. కాకపోతే అది హీరోకి ఎక్కువగా వస్తుంది. అవును, ఫెయిల్ అయిపోయినా హీరో డ్యామేజ్ అవుతుంటాడు, ఎక్కువ దర్శకుడు అవుతాడు, కానీ ఎక్కువ హీరో డ్యామేజ్ అవుతాడు. అలాగే ఎప్పటి వరకు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారి ఫెయిల్ సినిమాను, లేకపోతే ఒక నాగార్జున సినిమాను, లేకపోతే ఇంకొక పెద్దవాళ్ళ సినిమా, మహేష్ బాబు సినిమాను, ప్రభాస్ సినిమా ఫెయిల్ అయిందనుకోండి, పైగా దర్శకుడు దెబ్బతింటాడు అక్కడ, ఎందుకంటే వాళ్ళు ప్రూవ్డ్ యాక్టర్స్ కాబట్టి. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండ ప్రూవ్ చేసుకునే క్రమంలో ఉన్నాడు తనను తాను. ఇంకొక 4-5 హిట్లు పడితే అతను డెఫినెట్గా అతను కూడా ఒక స్టార్ హీరో, పెద్ద లెవెల్కి వెళ్ళిపోతాడు. సో ఈ క్రమంలో నేనేమంటున్నా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని మాత్రమే చెప్తున్నా. ఐఎమ్ నాట్ పాయింట్ అవుట్ ఇన్ యూ కిరణ్ గారు. మీడియాలో ఒక వర్గం, ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ మీడియాలో ఒక వర్గం, విజయ్ దేవరకొండ అంటేనే ఓ రకమైనటువంటి విద్వేషపూరిత అభిప్రాయాలు కలిగి ఉంటుంది అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. ట్రోలింగ్స్ జరుగుతాయి. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటేనే అతని యాటిట్యూడ్ పైన, అతని స్పీచెస్ పైన ఒక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ పేజెస్లో, మీమ్స్ పేజెస్లో, ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి దాంట్లో. ఎందుకని విజయ్ దేవరకొండ మీద అంత అతని యాటిట్యూడ్ అలా ఉంటుంది కాబట్టి. ఇందులో నేనంటే ఒక మనిషిని పని కట్టుకుని ట్రోల్స్ ఎవరు చేయరు విజయ్ గారు. ఆ మనిషి ట్రోలింగ్ కోసం ఉపయోగపడే మెటీరియల్ అతను ఇస్తే తప్ప. ఒకప్పుడు మంచు ఫ్యామిలీ మీద బాగా ట్రోలింగ్, మంచు ఫ్యామిలీలోనే ఆమె లక్ష్మి గారి మీద, మంచు విష్ణు గారి మీద విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి. కానీ మనోజ్ మీద ఎందుకు జరగవు? ఆయన కూడా మోహన్ బాబు కొడుకే కదా. వీళ్ళు ట్రోలింగ్ మెటీరియల్స్ వీళ్ళు అందిస్తారు. ఉదాహరణ చెప్తున్నా, ఓ సినిమా చేస్తున్నాడు మంచు విష్ణు గారు, సన్నీ లియోన్తో చేస్తున్నారు, వాళ్ళతోటి రకరకాల ఆటలు ఆడాడు సన్నీ లియోన్తో, అవన్నీ వీడియోలు చేసి పెట్టాడు. ట్రోలింగ్కి అనుకూలమైన వీడియోలు అవన్నీ ట్రోలింగ్ చేస్తారు. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాటల్లో ట్రోలింగ్ ఉంటుంది. సో ట్రోలింగ్కి కావాల్సిన మెటీరియల్ ఆయన ఇస్తున్నాడు కాబట్టి ట్రోలింగ్ అవుతున్నాడు. మనోజ్ ఎప్పుడు అవ్వలా. అదే సమయం ఈ మధ్య కొత్తగా అల్లు అర్జున్ గారు తయారయ్యారు ట్రోలింగ్ అవ్వడానికి. ఎందుకు ట్రోలింగ్ అవుతున్నారు అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ గారు ఆయన ప్రవర్తన, స్టేజ్ మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రవర్తన ట్రోలింగ్కి అనుకూలంగా ఉంటున్నాయి. అందుకోసం ఆయన ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరు కూడా కావాలని ఇప్పుడు నాని ట్రోలింగ్ అవుతాడా? రవితేజ ట్రోలింగ్ మెటీరియల్ అవుతున్నారా? కాదు కదా. మహేష్ బాబుని ఎవరైనా ట్రోలింగ్ చేశారు ఎప్పుడైనా? ప్రభాస్ని ట్రోలింగ్ చేశారా? చేయలే. ఎందుకంటే హుందాగా ఉంటారు. ప్రవర్తన. ఇవాళ జయాపజయాలు అనేవి మన చేతుల్లో ఉండవండి. మన చేతుల్లో ఏముంటాయి? మన ప్రవర్తన మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. మన ప్రవర్తనలో తేడా ఉంటే
ట్రోలింగ్కి గురవుతాము. సో నేనంటున్నది అదే, వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం, మన ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ఇవాళ మీ వ్యక్తిత్వం ఎంత బాగా లేకపోయినా 4 సినిమాలు హిట్ అయిన తర్వాత మిమ్మల్ని ఓహో ఆహో అని ఎత్తేయచ్చు. అదే సమయంలో ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అలా కింద పడేస్తారు. అట్ ద సేమ్ టైం మీ ప్రవర్తన బాగుంటే, మీరు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే డెఫినెట్గా ఒక సినిమా పోయినా కానీ మీతోనే ఉంటుంది ఆ ప్రేక్షక వర్గం. ఈ అంశాన్ని, ఈ చిన్న విషయం లాజిక్ని ఎందుకు గమనించలేకపోతున్నారు యువ హీరోలు? నెపోటిజం వేళ్ళూనుకొని పోయి ఉన్న టాలీవుడ్లో ఏ హీరో అయినా, ఏ హీరోయిన్ అయినా కూడా ఇండిపెండెంట్గా ఉండటం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే వాళ్ళ వ్యక్తిత్వం కించపరిచే విధంగా వ్యాఖ్యలు, కామెంట్లు, డిబేట్లు జరుగుతాయంటారు. అల్లు అర్జున్ విషయంలో అదే జరిగింది, విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతోంది అనే ఒక వాదన ఉంది. ఒప్పుకుంటారా? అసలు విజయ్ దేవరకొండకి ప్రాబ్లం ఏముంది నెపోటిజం తోటి? ఇప్పుడు అనేక మంది, ఇప్పుడు కాదు కదా స్టార్ కిడ్స్ రావడం అనేది, ఇది కొత్త కాదు కదా. బాలకృష్ణ గారి నుంచి తీసుకోండి, బాలకృష్ణ స్టార్ కిడ్డే, వెంకటేష్ స్టార్ కిడ్డే, నాగార్జున స్టార్ కిడ్డా, అక్కడి నుంచి తీసుకొస్తే నాగ చైతన్య వరకు అందరు స్టార్ కిడ్లే ఉన్నారు. అంతమంది స్టార్ కిడ్ల మధ్య కూడా హీరోలు వస్తున్నారు కదా. నాని స్టార్ కిడ్ కాదు కదా. నాని ఎక్కడి నుంచి వచ్చాడు? ఓ దర్శకుడి స్థాయి నుంచి చాలా సీరియస్గా సినిమాలు చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చాడు కదా. ఇవాళ ఒక్క సినిమా కొడితే నిజంగా ఆ రోజులు కాదు విజయ్ గారిది. ఇవాళ సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న రోజులు. మనల్ని మనం ఎంత ప్రొజెక్ట్ చేసుకోగలం అంత ప్రొజెక్ట్ చేసుకోగలం, ఎంత కించపరుచుకోగలమో అంత కించపరుచుకోగలం. రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. ఇవాళ మీరు మాట్లాడే మాటలే. మనం ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఎదుటివాడిని కించపరచడం కాదు కదా. ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వచ్చి ఒక చిరంజీవి గారినో, లేకపోతే ఒక మహేష్ బాబు గారినో, లేకపోతే ఇంకో ప్రభాస్ గారినో పొగడాల్సిన అవసరం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. మీరు ఎందుకు పొగడాలి వాళ్ళని? పొగడక్కర్లేదు, ఇండిపెండెంట్గానే ఉండండి మీరు. కానీ మీరు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వేరే వ్యక్తుల్ని హట్ చేసేలాగా, వేరే వ్యక్తుల అభిమానులను కానీ వాళ్ళని కానీ హట్ చేసేలాగా ఉండద్దు. ఇదివరకు ఆ చిన్న బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ కోల్పోయినప్పుడే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పటికే ట్రోలింగ్కి గురవుతున్నాడు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ కూడా దాదాపు అదే ట్రోలర్ వ్యక్తిమే. అల్లు అర్జున్ డైలాగ్ని విజయ్ దేవరకొండ చెప్పాడు కాబట్టి ఈ 2 కాయిన్స్ దగ్గర అయ్యి ఒక బూమ్రాంగ్ థియరీ తీసుకొచ్చి అనుకోవచ్చు. డెఫినెట్గా అలా అనిపించడంలో సహజమే. మంచి పాయింటే చెప్పారు మీరు. సహజం అలా అనిపించడంలో. ఆయన పుష్పాలో మాట్లాడినట్టుగా సామి అంటే ఈయన మాట్లాడారు. సో అందుకోసమా అనుకుంటాం. మరి మామూలుగా మాట్లాడుకుంటే అసలు చర్చ వచ్చేదా? వానెక్క ఏనా కొడుకురా మనల్ని ఆపేది. టు బి ఫ్రాంక్, ఇది కాస్త అసభ్యకరంగా అనిపించవచ్చు కానీ రాయలసీమలో కామన్ వర్డ్ అది. తెలంగాణలో నీ అమ్మని ఎట్లయితే కామన్ గా అంటారో రాయలసీమలో వాడెక్క అనేటువంటిది కూడా కామనే. ఎలాగో రాయలసీమ గడ్డ మీదకి వెళ్ళాం కాబట్టి అంటూ పుష్ప డైలాగ్ తీసుకున్నాం కాబట్టి అలా చెప్పి ఉండడానికి ఇంత చర్చ రచ్చ అవసరం అనేటువంటిది పాయింట్ ఇక్కడ. మీరు రాయలసీమ అంటే పుష్ప అడ్డా కాదు. ఫస్ట్ థింగ్, మీరు మీ సినిమాని రాయలసీమలో మాత్రం మీరు రిలీజ్ చేయట్లా. ఇక్కడ కోస్తాంధ్రోళ్ళు ఉంటారు, ఉత్తరాంధ్రోళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు. చాలా కన్వీనియంట్గా చెప్పే డైలాగ్ ఏంటంటే, ఆనాడు కేసీఆర్ నుంచి ఈనాటి విజయ్ దేవరకొండ వరకు చాలా కన్వీనియంట్గా చెప్పే డైలాగు, మా ప్రాంతాల్లో ఇలాగే మాట్లాడుకుంటాం. మొన్నటికి మొన్న మల్లన్న కూడా మాట్లాడి ఏమన్నారు, కంచం పంచుకున్నావా మంచం పంచుకున్నావా అన్నప్పుడు మా ఏరియాలో ఇలానే అంటాము, మా ఇళ్ళలో ఇలానే మాట్లాడుకుంటాము. సో అది కాదు కదా. సో అది కన్వీనియంట్గా దీన్ని సమర్థించుకోవటానికి చెప్పే డైలాగు మా దగ్గర ఇలానే ఉంటాం. నువ్వు యూనివర్సల్ ఫెలో, నువ్వు యూనివర్సల్ వ్యక్తివి. నువ్వు నీ సినిమాలు అన్ని చోట్ల ఆడాలి. నువ్వు నీ యొక్క బిహేవియరు, ప్రవర్తన యూనివర్సల్గా ఉండాలి. అంతే తప్ప రాయలసీమకి వెళ్ళాం కాబట్టి నీ అక్క నీ అమ్మ అనొచ్చు అని అనుకుంటే ఇతరులకి అది తప్పుగానే అనిపిస్తుందా లేదా? వాస్తవానికి నేను నెల్లూరు, నాది ఆల్మోస్ట్ రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ఎత్తుకుంటే నెల్లూరు కూడా అందులో ఉంటుంది. పోలికలు ఉంటాయి. అట్ ద సేమ్ టైము ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయి మాకు. అంటే ఒక పెళ్ళిళ్ళు చేసుకోవటంలో నెల్లూరు వాళ్ళు ఒంగోలు, గుంటూరు ఇటువైపు రావటం కంటే కూడా చెన్నై, తిరుపతి, కడప, అనంతపూర్, కర్నూలు ఇక్కడ ఎక్కువ సంబంధాలు కలుపుకుంటారు. సో అన్నీ ఉంటాయి. కానీ నేను నెల్లూరు వాడిని, నేనే కొంచెం దాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యాను.
మరి మా ఇంట్లో మా ఊర్లలో మేము అట్లా మాట్లాడుకోవడానికి మేము సమర్థించాం కదా. ఎవడో దారిని పోయే దానయ్య బూతులు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడచ్చేమో, సభ్యత కలిగిన వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడేసి మా రాయలసీమ అంటే మేమందరం మాట్లాడుతున్నామా? తప్పు కదా అది. రాయలసీమ వాళ్ళు ఏనా కొడుకురా వాని ఎక్క వాని అయ్యా అని మాట్లాడుకుంటారు రాయలసీమలో. ఆ రకంగా రాయలసీమలో ఉన్నాను కాబట్టి, రాయలసీమ యాస మాట్లాడాను కాబట్టి ఇలా మాట్లాడానంటే రాయలసీమ వాళ్ళందరూ కూడా హర్ట్ అవుతాం. మేము వానెక్క వానెమ్మ అని మాట్లాడుకుంటాం మేము కాదు కదా. సో ప్రతి చోట బూతులు మాట్లాడే సెక్టర్ ఒకటి ఉంటుంది కదా. సో ఉత్తరాంధ్రలో ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది, ఇంకో చోట, అన్ని చోట్ల బూతులు మాట్లాడే సెక్టర్ ఒక మాస్ వర్గం ఉంటుంది. ఆ వర్గందే యూనివర్సల్గా ఆ ప్రాంతం అంతా ఇలా మాట్లాడుకుంటారని అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు అంటారు. మీడియాలో ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంది, ఆంధ్ర వాళ్ళే ఇంకా పెత్తనం చలాయిస్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో కూడా అనేటువంటి విమర్శ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణకి ఐకాన్ గా నిలుస్తున్నటువంటి విజయ్ దేవరకొండ మీద ఆంధ్ర మీడియాలో కొంతమంది హత్య కట్టారంటే, సో బహుశా నేను అనుకోవడం ఈ ఒక్క విషయమే విజయ్ దేవరకొండని కాపాడుతోంది కూడా. విజయ్ దేవరకొండని కాస్త నాలాంటోడు కాస్త గట్టిగా మాట్లాడచ్చేమో, కానీ అందరూ మాట్లాడకుండా ఉండటానికి కూడా ఒక రకంగా రీజన్ ఇదే. అదే కనుక ఆంధ్ర వాడే ఉంటే ఇంకా ఎక్కువ మాట్లాడేవారు నా దృష్టిలో. రైట్, మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా విజయ్ దేవరకొండ ఆంధ్రవాడ అయి ఉంటే ఇంకా మాట్లాడే వాళ్ళు అనుకుంటే, కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి, నేను ఎక్కని ఎత్తులు లేవు, నేను దిగని లోతులు లేవు అని మాట్లాడినటువంటి నందమూరి బాలకృష్ణను ఆంధ్ర వ్యక్తే కదా. ఈ మీడియా ట్రోల్ చేసిందా, ఇలాగే వీడియోలు చేసిందా, ఇలాగే విమర్శిస్తూ మాట్లాడిందా? పాయింట్ మీరు చెప్పింది. అంటే ఇక్కడ బాలకృష్ణని ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు. కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది ఇక్కడ. ఎందుకంటే బాలకృష్ణ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయిన వ్యక్తి, ఒక నందమూరి కుటుంబంలోని ఒక వ్యక్తి. కానీ ఏ వ్యక్తి అయినా కానీ అలా మాట్లాడడం తప్పే. ఆ రోజు కూడా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. మీరు రాలేదని ఎందుకు అనుకుంటున్నారు? తీవ్రమైన విమర్శలు వచ్చినాయి బాలకృష్ణ మీద. ఇవాల్టికి కూడా బాలకృష్ణ గారి మీద ఎవరైనా కానీ బాలకృష్ణ నుంచి అలాంటి వర్డ్సే వస్తాయని ఆయన అంతే. అభిమానులు కనపడితే కొడతాడు, అమ్మాయిలకు ఇట్లా సభ్యత లేకుండా మాట్లాడతాడు. బాలకృష్ణ గారికి ఒక ఆ రకమైన ఇమేజ్ కదా ఉంది బాలకృష్ణ గారికి. కానీ ఇంత బహిరంగంగా ఎవరో మాట్లాడరు, అయ్యో ఓపెన్ గా డిబేట్స్ ఎవరో పెట్టరు. అయ్యో అంటే బాలకృష్ణ గారు ఆ డైలాగ్ చెప్పిన నాటికి ఇన్ని యూట్యూబ్ ఛానల్ లేవు. ఇప్పుడు కాదు ఆయన చెప్పింది, దాదాపుగా ఒక 10 ఏళ్ల క్రితం చెప్పుంటాడు ఆ డైలాగ్. అంతేనా? 10 ఏళ్ల క్రితం యూట్యూబ్లు ఇన్ని లేవు, సోషల్ మీడియాలు ఇన్ని లేవు. ఉండుంటే ఉతికి ఆరేసేవాళ్ళు. చిరంజీవి గారు ఏమనకపోయినా ఉతికి ఆరేస్తున్నారు కదా. చిరంజీవి గారు ఏమన్నారు మొన్న? అసలు ఏమన్నారు చిరంజీవి గారు? ఒకటే ఒక మాట అన్నారు, నాది లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది, ఈసారైనా కొడుకు పుడతాడా, మనవడు పుడతాడా అని ఆశ ఎదురు చూస్తున్నా అన్నాడు. ఒక సగటు మనిషిలాగా ఆలోచించి, ఎవరైనా మెగాస్టార్ అయినా ఒక సగటు వ్యక్తే కదా. ఆయన ఒక చిన్న మాట అందులో బూతుందా, తప్పు ఉందా? అందులో ఏమీ లేదు కదా. ఈవెన్ దో దాంట్లో తప్పులు ఎతికి ఇవాళ సోషల్ మీడియా ఆయన మీద ఎంత దుమ్మెత్తిపోసింది. దుమ్మెత్తిపోయటం ఏముంది? ఇప్పుడు నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానం అండి, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ ద రికార్డ్. కానీ ఈ మధ్య కాలంలో వాల్తేరు వీరయ్య ఫంక్షన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చిరంజీవి ప్రవర్తన చూస్తే నాకే కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏ హీరోయిన్ కనిపిస్తే ఆ హీరోయిన్ ని క్రష్ అంటున్నారు. వాల్తేరు వీరయ్యలో ఒక అమ్మాయిని పట్టుకొని చెయ్యి కాబట్టి అతుక్కొని పోయింది, ఇంకేదన్నా ఉంటే అతుక్కుని, ఇంత దిగజాడు వ్యాఖ్యలు చేయడము మెగాస్టార్ స్థాయికి కరెక్ట్ కాదు కదా. తప్పది. ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఈజ్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్. ఆయన ఎంటర్టైన్ చేయటమే ఆయన వృత్తి. సినిమా ఫంక్షన్ల మీద, ఆడియో ఫంక్షన్ల మీద కూడా ఆయన ఎంటర్టైన్ చేయడం ఆయన వృత్తి. సో సినిమాల్లో ఎంటర్టైన్ చేస్తాడు. ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు సరదాగా మాట్లాడి నలుగురిని నవ్వించాలని ఒక ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నంలో మీరు కేవలం ఆ అమ్మాయితో అలా అన్నాడని మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ అన్నిన తర్వాత ఆయన ప్రతి సందర్భంలో ఏమంటాడు, సరదాగా తల్లి, కిడ్డింగ్ తల్లి, సరదాగమ్మ అంటాడు. మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమను ఏలినటువంటి వ్యక్తి. ఎందరో మంది నటీ నటులకు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలిచినటువంటి స్ఫూర్తి శిఖరము. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళంతా అంత యాక్సెప్ట్ ఎందుకు చేస్తారు? అదే నేను అంటున్నది మీరు ఆ నేపథ్యం మీరు అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారి నేపథ్యం మీరు అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు ఎంటర్టైనర్ అంటున్నా.
ఎంటర్టైనర్లో ఆయన బూతులు మాట్లాడలా. ఆయన ఏమన్నాడంటే ఒక హీరో బూతులు మాట్లాడడం వినండి 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 ఒక హీరో తన స్థాయి కిందకి వచ్చి మాట్లాడుతున్నారు. ఒక హీరోయిన్ ఈయన ఒక హీరో. నిజం చెప్పాలంటే రేపు సినిమాల్లో కూడా ఆయన పక్కన వేసే హీరోయిన్లో ఆయనలో సగం వయసే ఉంటుంది. అవునా కదా? ఇది వాడు వస్తున్నది కాదు, చాలా రోజులుగా వస్తున్నదే. ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ నుంచి వస్తున్నదే కదా. అవునా కదా? సో ఇవాళ కూడా మరి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ప్రేక్షకులు ఏదైనా యాక్సెప్ట్ చేసినంత వరకు ఎవరైనా కానీ ఏదైనా చేయొచ్చు. సో ఆ రకంగా చిరంజీవి గారు సో ఒక సాయి పల్లవి కానీ ఇంకొకరు కానీ సాయి పల్లవితో అమ్మా నువ్వు ఏం డాన్స్ వేస్తున్నావమ్మా, నీతో కలిసి డాన్స్ వేయాలని ఉంది అన్నారు. దాన్ని మీరు ఆయన వినమ్రతగా ఆయన హంబుల్నెస్గా ఎందుకు తీసుకోరు? ఇంత పెద్ద ఆయన అమ్మాయితో అన్నాడంటే అమ్మాయికి ఎంత ప్రైడ్. అమ్మాయికి వందల మందికి కొన్ని లక్షల మంది చూశారు ఆ అమ్మాయి టాలెంట్ అని చెప్పడానికి. ఆయన ఇంత బాగా చేస్తున్నావు, నీతో నాకు ఒక్కసారి నీతో నటించే అవకాశం వస్తే మన ఇద్దరం కలిసి ఒక డాన్స్ వేద్దామన్నాడు. కానీ అదే చిరంజీవి గారి ప్రవర్తన విజయశాంతితో సరిలేరు నీకెవరు వేదిక మీద ఎంత ట్రోల్ అయిందో, ఎంత అభాసు పాలైందో నేను అంటుంది ఏంటంటే, సో విజయశాంతి చిరంజీవి గారికి ఉన్న చనువు అక్కడ వాస్తవానికి అది కొంచెం నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. విజయశాంతి గారు చిరంజీవి గారికి ఉన్న చనువుతో అక్కడ మాట్లాడారు, బట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో బేసికల్గా చిరంజీవి గారిని ట్రోల్ చేయడానికి చిరంజీవి గారిని ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఏ చిన్న అవకాశం దొరుకుతుందో ఎదురుగా రెడీగా ఉంటారు. విజయ్ దేవరకొండకు ఉన్నట్టు విజయ్ దేవరకొండ రెడీగా ఉండరు. విజయ్ దేవరకొండకి అవసరం లేదు, విజయ్ దేవరకొండ గురించి అలా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది చాలామందికి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు. అవునా కదా? ఆయన రాజకీయాల నుంచి వచ్చాడు, రాజకీయాల్లోకి వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. వాళ్ళ తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన సామాజిక వర్గం చూసినా, ఆయన రాజకీయ నేపథ్యం చూసినా, ఏం చూసినా ఆయనకు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఆటోమేటిక్గా శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. శత్రువులు ఇవాళ హరిహర వీరమల్లు మీద ఇంత నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు వస్తూ ఉంది? నెగిటివ్ ఎందుకు చేస్తూ ఉన్నారు? పని కట్టుకొని నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు? కొన్ని చోట్లయితే థియేటర్ ఖాళీగా ఉందని చూపించే ప్రయత్నంలో థియేటర్లో టికెట్లను కొని వాళ్ళే ఖాళీ థియేటర్ చూసారా ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే సినిమా చూస్తున్నా అని చెప్పుకునే ప్రయత్నం కూడా అక్కడక్కడ జరిగింది. ఫినిష్. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు. మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ హాట్ టాపిక్ మనం మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.